ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రతివాదుల తరపు న్యాయవాదులు సీబీఐ కోర్టులో వినిపించిన వాదనలు రాష్ట్ర వ్యాప్తంగా గుసగుసలు దారితీశాయి. వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి వేసిన అనుబంధ పిటిషన్పై నిందితుల తరపు లాయర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పిటిషన్లు దాఖలవుతున్నాయని వారు గట్టిగా వాదించారు. హత్య కేసును పక్కదారి పట్టించి ఎన్నికల ప్రయోజనం పొందాలనే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తుందని వారి ప్రధాన ఆరోపణగా నిలిచింది. ఈ హత్య జరిగినప్పటి నుంచి కేసు విచారణ పలు మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రతివాదుల న్యాయవాదులు తమ వాదనలో అనేక లోతైన అంశాలను ప్రస్తావించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వివేకానందరెడ్డి మరణాన్ని రాజకీయ అస్త్రంగా మార్చాలని ప్రత్యర్థులు చూశారని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయన ఓటమికి కారణం కావాలనే ఉద్దేశంతోనే ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని, ఆ ప్రయత్నంలో భాగంగానే డాక్టర్ సునీత తరపున ఇట్లాంటి పిటిషన్లు దాఖలవుతున్నాయని వారు పేర్కొన్నారు. సునీతారెడ్డి వెనుక కొన్ని బలమైన రాజకీయ శక్తులు ఉన్నాయని, వారి అండదండలతోనే ఆమె ఇష్టారీతిగా పిటిషన్లు వేస్తూ కేసు విచారణకు కావాలనే సాగదీస్తుందని వారు కోర్టుకు తెలిపారు. ప్రతివాదులు న్యాయవాది తమ వాదనలను కొనసాగిస్తూ అసలు నిజమైన హంతకులు బయట రాకుండా చేయడానికి ఈ రాజకీయ కుట్ర జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ పిటిషన్ల వెనుక ఉన్న అసలు ఉద్దేశం కేవలం రాజకీయ లబ్ధి పొందడమే తప్ప న్యాయ జరగడం కాదని వారు స్పష్టం చేశారు. ఈ కేసులో అవినాష్ రెడ్డిపై అనవసరంగా దృష్టి సారించడం వెనుక రాజకీయ కష్టసాధ్యం తప్ప మరొకటి లేదని వారు బలంగా వాదించారు. ఈ వ్యవహారం మొత్తం ఒక రాజకీయ ప్రతీకార చర్యగా మారిపోయిందని, విచారణను తప్పుదారి పట్టిస్తుందని వారు తెలిపారు. కోర్టు ఈ అంశాన్నింటినీ పరిగణలోకి తీసుకుని కేసుకు సంబంధించిన వాస్తవాలను మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలని వారు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ప్రతివాదుల వాదనలు ముగిసిన అనంతరం ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న రాజకీయ కోణాలపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. ఈ హత్య కేసులో ముఖ్య సాక్షులు, అనుమానితులు వరుస అనుమానాస్పద స్థితిలో మరణించడంపైన ప్రతివాదుల లాయర్లు తన వాదనలో పరోక్షంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఈ మరణాలు వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు జరగకుండా కేవలం రాజకీయ ఆరోపణలలోనే దృష్టి పెట్టడం వెనుక ఉన్న మర్మం ఏమిటనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ సునీతారెడ్డి వేసిన పిటిషన్లను కొట్టివేయాలని ప్రతివాదులు కోరినట్లు తెలుస్తుంది. కేసు విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో నిందితులు మరింత అప్రమత్తం ఉంటున్నట్లుగా కనిపిస్తుంది. మొత్తంగా సీబీఐ కోర్టులో ప్రతివాదులు న్యాయవాదులు చేసిన వాదనలు వివేకానందరెడ్డి హత్య కేసు కేవలం నేర విచారణే కాకుండా రాజకీయ అస్త్రంగానూ మారుతుందనే వాదనలు బలం చేకూర్చాయి. ఈ వాదనల నేపథ్యంలో డాక్టర్ సునీతారెడ్డి తరపు న్యాయవాదులు తమ కౌంటర్ వాదనలను ఎలా వినిపిస్తారన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో రాజకీయ రంగు పూసుకోవడంపైన న్యాయవర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఈ హత్య కేసులో న్యాయం ఎప్పుడు గెలుస్తున్నదని కడప ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రధాన ప్రశ్నగా మిగిలింది.